ఒక విమానం ఆకాశంలో సాఫీగా ఎగురుతున్న దృశ్యం. నీలం రంగు ఆకాశం, మబ్బులు. అకస్మాత్తుగా సౌండ్ ఎఫెక్ట్ తో బ్రేకింగ్ న్యూస్ అని గ్రాఫిక్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆకాశంలో సాఫీగా ఎగిరే విమానం ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇక అంతే. కొన్ని మీడియా సంస్థలకు పండుగే. కొన్ని సెకండ్లలో వార్తల్లో అర్థం పర్థం లేని హెడ్డింగ్లతో భయం పెంచేలా చేసిన గ్రాఫిక్స్ తో రచ్చరచ్చ చేస్తారు. ఒక విమాన ప్రమాదం కేవలం ఒక సంఘటన కాదు, అది మీడియాకు సంచలనమవుతుంది. శవాల మధ్య బతుకుల పోరాటం, దురదృష్టకర ఘటన, ఇదిగో పులి అంటే అదుగో తోక అన్న చందంలో టీవీ స్క్రీన్లు నిండిపోతాయి. కానీ ఇలాంటి వాటి వల్ల జనాలకు మనమేం సందేశం ఇవ్వబోతున్నాం? ఈ రోజు మనం ఆ వాస్తవాన్ని విశ్లేషిద్దాం. 2025 జూన్ 12న అహ్మదాబాద్ లోని ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఒక భవనంపై కూలిపోయింది. 242 మంది ప్రయాణికులు, సిబ్బంది, భవనంలోని కొంతమంది మెడికల్ విద్యార్థులు ఎవ్వరూ బతకలేదు. ఈ ఘటన భారతదేశాన్ని కుదిపేసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. టీవీ యాంకర్స్ గట్టిగా అరుస్తూ రిపీట్ అయ్యే ఫుటేజ్లు, మేడే కాల్ గురించి చర్చలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ న్యూస్తో మీడియా ఛానళ్లు ఒక్కసారిగా యుద్ధ వాతావరణంలోకి మారిపోయాయి. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం, ఒక్కరూ బతకలేదు. ఇలాంటి హెడ్లైన్స్ తో టీవీ స్క్రీన్లు షేక్ అయ్యాయి. విమాన శకలాలు, కాలిన భవనం, గాయపడిన వారి దృశ్యాలు రిపీట్ మోడ్లో చూపించారు. ఒక పేరు మోసిన ఛానల్లో ఒక పేరు తెలియని యాంకర్ ఇది మానవ తప్పిదమా లేక ఉగ్రవాద కుట్ర అని అడిగాడు. అప్పటికింకా ప్రమాదం గురించే సగం మందికి తెలియదు. ఇంకా దర్యాప్తు మొదలు కాలేదు. కానీ ఈలోపే ఉగ్రదాడులు, డ్రోన్ దాడులు అంటూ జనాల్లోకి వచ్చేశారు. ఇది కొత్త కథ కాదు. 2023లో జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతి వ్యాపారవేత్త హర్పాల్ రంధావా, ఆయన కుమారుడు సహా 6గురు మరణించారు. అప్పుడు మీడియా ఇదే తరహాలో స్పందించింది. బిలియనీర్ దుర్మరణం, ఘోర విమాన ప్రమాదం, హెడ్లైన్స్ రాసుకుంటూ పోయాయి. కానీ ఆ ప్రమాదం ఎందుకు జరిగింది? దాని వెనుక సాంకేతిక లోపమా లేక వేరే కారణమా? ఆ వివరాలు ఎక్కడా లేవు. టీవీ స్క్రీన్ పై ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కుటుంబాల ఏడుపు దృశ్యాలు, మేధావులమని చెప్పుకు తిరిగే మేత ఆవులతో పనికిమాలిన డిబేట్లు. ఇలా ప్రతి ప్రమాదం తర్వాత మీడియా ఒక ఫార్ములాను ఫాలో అవుతుంది. ఎమోషన్ను రగిలించే దృశ్యాలు, ఊహాగానాలతో నిండిన చర్చలు, ఆ తర్వాత కొత్త వార్తకు జంప్. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత కూడా ఇదే జరిగింది. ఒక ఛానల్లో జ్యోతిష్యురాలు ఈ ప్రమాదాన్ని ముందే చెప్పింది అంటూ వార్త వచ్చింది. అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే, ముందే చెప్పిన విషయం మరి ముందే ఎందుకు టీవీలో ప్రసారం కాలేదో? అహ్మదాబాద్ లో ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. ఇకపై ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేయను అని ఎవరో అన్నారు. ఒక్క ప్రమాదం, ఒక్కరోజు మీడియా హల్చల్, అంతే లక్షల మంది మనసుల్లో భయం నాటుకుంది. విమానాశ్రయంలో ఆందోళనగా కనిపించే ప్రయాణికులు, టీవీ చూస్తూ భయపడే కుటుంబాలు. ఇదే వీళ్ల సీక్రెట్. వాస్తవం ఏంటంటే విమాన ప్రయాణం రోడ్డు ప్రయాణం కంటే 100 రెట్లు సురక్షితం. 2023లో ప్రతి 1 మిలియన్ విమాన ప్రయాణికులకు కేవలం 0.23 ప్రమాదాలు జరిగాయి. కానీ రోడ్డు ప్రమాదాల్లో రోజు వేల మంది చనిపోతున్నారు. అవి ఎందుకు ఇంత సంచలనం కావు? ఎందుకంటే విమానం అనే పదంలోనే ఒక డ్రామా ఉంది. మీడియా దాన్ని క్యాష్ చేసుకుంటుంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఒక టీవీ ఛానల్లో విమానంలో ఏ సీట్లో కూర్చుంటే సేఫ్ అని చర్చ పెట్టారు. ఇంకొక ఛానల్లో ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందని అన్నారు. ఈ ఊహాగానాల వల్ల ప్రజల్లో భయం, అపనమ్మకం పెరిగాయి. మన సమాజంలో విమాన ప్రమాదాలను చూసే విధానంలో కూడా సాంస్కృతిక కోణం ఉంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత కొంతమంది ఇది దైవ శాపం అన్నారు. ఒక జ్యోతిష్యురాలు గురుగ్రహం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అని చెప్పింది. మీడియా ఈ కథనాలను హైలైట్ చేస్తూ భావోద్వేగాన్ని మరింత రెచ్చగొట్టింది. ఈ భావోద్వేగం వల్ల నిజమైన కారణాలు వెలుగులోకి రావు, వచ్చినా గుర్తుండవు. మీడియా బాధ్యత ఏంటి? వాస్తవాలను చెప్పడం, భయాన్ని తగ్గించడం. కానీ వారు చేసేది దానికి విరుద్ధం. విమాన ప్రయాణం ఈరోజు అత్యంత సురక్షితమైన ప్రయాణ మార్గం. టెక్నాలజీ, శిక్షణ, నియంత్రణ వ్యవస్థలు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాయి. కానీ ఒక ప్రమాదం జరిగినప్పుడు మీడియా సంచలనం వల్ల ఆ వాస్తవం మరుగున పడుతోంది. మీడియా తన బాధ్యతను గుర్తించాలి. వాస్తవాలను, మానవీయతను కాపాడుతూ వార్తలు చెప్పాలి. అదే సమయంలో మనం కూడా ప్రతి బ్రేకింగ్ న్యూస్ ని నమ్మకూడదు. ప్రతి హెడ్లైన్ పూర్తి నిజం కాదు. విమాన ప్రమాదం ఒక విషాదం, కానీ దాన్ని సంచలనం చేయడం మరో విషాదం. సమాచారంతో స్పందిద్దాం. సమాచారం కోసం చూడండి, సంచలనం కోసం కాదు. మీకు ఈ కథనం ఎలా అనిపించింది? కామెంట్స్ లో తెలపండి.